శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. నిన్నటి రోజున శ్రీశైలంకి వెళ్లేటువంటి క్రమంలో దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లేటువంటి ఘాట్ రోడ్ లో తనకు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బంది పైన ఫైర్ అయ్యారు. ఆ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యే అనుచరులు వీరంగా సృష్టించారు. ముగ్గురు అటవీ సిబ్బందిని అటవీ సిబ్బందిపై దాడి చేస్తూ అదే విధంగా కారులో అదే వాహనంలో తీసుకెళ్లి శ్రీశైలం లో సుమారుగా రాత్రి 2 గంటల వరకు విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది. ఆ నేపథ్యంలోనే గాయపడ్డటువంటి వాళ్ళు, దెబ్బలు తిరిగినటువంటి వాళ్ళు, గొడవ పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సిబ్బంది, అటవీ సిబ్బంది తమ హైర్ ఆఫీసర్ కి విషయాన్ని తెలియజేశారు. ఆ నేపథ్యంలోనే అటవీ శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అయితే అప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కేసు నమోదు చేయడంలో కాస్త మీమాంస ప్రకటించారనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. దీంతో పాటు ఎవరైతే ఈ దాడిలో దెబ్బలు తిన్నటువంటి అటవీ సిబ్బంది ఉన్నారో వీరిపైన వీరంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశం మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలోనే ఈ దాడి జరగడాన్ని ఆగ్రహించినటువంటి పరిస్థితి ఉంది. తన యొక్క వ్యవహార శైలిని ఖండించినటువంటి పరిస్థితి ఉంది. దీని దాడి వెనుక ఎంతటి వారైనా సరే, తప్పు ఎవరిదైనా సరే కేసు నమోదు చేయాల్సిందే. అటు తప్పు అటవీ శాఖ సిబ్బందిదా లేకపోతే ఎమ్మెల్యే అనుచరుదా అనేటువంటి దానిపైన కూడా దర్యాప్తు చేసి కేసు నమోదు చేయండి అనేసి ఆదేశించారు. ఆ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఈ మధ్య కాలంలో చాలా వివాదంగా మారుతుంది. మనం తాజాగా చూసాము. అనంతపురం సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ కుటుంబం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో విమర్శ చేసినటువంటి పరిస్థితి ఉంది, ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది, ప్రత్యక్షంగా ఆందోళన చేసినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు కూడా రవికుమార్ లాంటి వాళ్ళు కస్తూరిబా ప్రిన్సిపల్ పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు వీరంగా సృష్టించడం, అటవీ సిబ్బంది మీద దాడి చేయడం పైన చాలా సీరియస్ గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆ నేపథ్యంలోనే కేసు నమోదు చేయండి, దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది, తప్పు ఎవరైతే వాళ్ళ శిక్ష తప్పదనేసి ఆదేశించినటువంటి పరిస్థితి. సో ఈ విషయం మీద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఇప్పటి వరకు మరి తన ఎలాంటి తాజా ప్రకటన అయితే చేయలేదు. తను ఎలా స్పందిస్తారనేటువంటి దానిపైన కూడా మొత్తం ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు ఏవైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం పైన చాలా సీరియస్ గా తీసుకుంటారో, పార్టీకి డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి, అదే సందర్భంలోనే కూటమి ప్రభుత్వానికి నష్టం జరగకుండా లేకపోతే చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలనేటువంటి దాంట్లో నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అనంతపురం రూరల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అదేవిధంగా కూన రవికుమార్ యొక్క వ్యవహార శైలి పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బుడ్డా రాజశేఖర రెడ్డి వ్యవహార శైలిని కూడా అలాంటివి దీని మీద తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వ్యవహార శైలి అంటే మన గత ప్రభుత్వంలో చూసాము, ఎమ్మెల్యేల యొక్క దూకుడు ప్రవర్తన, ఎమ్మెల్యేల యొక్క అనుచిత వ్యాఖ్యలు ఆ ప్రభుత్వానికి డ్యామేజ్ చేశాయి. గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వము తప్పనిసరిగా కూటమి ప్రభుత్వంలో అలాంటి వ్యవహార శైలి ఎవరు వ్యవహరించినా సరే, ఎమ్మెల్యే స్థాయి కావచ్చు, మంత్రుల స్థాయి కావచ్చు, ఎవరైనా సరే వ్యవహరిస్తే మాత్రం యాక్షన్ సీరియస్ గా ఉంటుందనేటువంటి సంకేతాన్ని చంద్రబాబు నాయుడు నిన్న వ్యవహరించినటువంటి తీరు, చంద్రబాబు వ్యవహార శైలిని బట్టి మనకు తెలుస్తుంది. సో ఈ ఎమ్మెల్యేల వ్యవహారం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. అటు పార్టీకి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేటువంటిది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర రెడ్డి వ్యవహార శైలి పట్ల కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో
మా మార్కాపు డివిజన్ పరిధిలోని నక్కంటి రేంజ్ సిబ్బంది చిన్నారొట్లలో చిరుతపులి చిన్నారిని కొరికిన ఘటన సంఘటన నిమిత్తము మా డీడీ గారి వారి ఉత్తర్వుల మేరకు రాత్రి పెట్రోల్ చేర్చుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి వారు వారి అనుచరులతో మా వారిని అడ్డగించి అటవీ డిపార్ట్మెంట్ అని చెప్పినా గానీ దురుసుగా ప్రవర్తించి చేత్తో కొట్టి మా అటవీ శాఖ వాహనాన్ని స్వాధీనపరచుకొని మా నలుగురిని ఒక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, 2 బీట్ ఆఫీసర్లు, ఒక డ్రైవర్ గారిని మొత్తాన్ని తీసుకొని వాళ్ళ అనుచరులతో వెనకెక్కించుకొని సుమారు 2 గంటల వరకు శ్రీశైలము సున్నిపేట తిప్పుతూ వారి గెస్ట్ హౌస్ లో వారందరినీ వాళ్ళ అనుచరులతో కొట్టించి మా సమక్షంలో కొట్టండి ఫారెస్ట్ వారిని, మా మాట వినడం లేదు, మేము ఏది చెప్పినా చేయడం లేదు, మాకు రాత్రి టైంలో పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు, మా గవర్నమెంట్ కూడా మాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పి నాన్న దుర్భాషలాడి వాకింగ్ టాకులు, పర్సులు, సెల్ ఫోన్ లాక్కొని మళ్ళీ మా వారిని తీసుకొచ్చి అక్కడ దించి వెళ్ళారు. ఈ ఘటనని తీవ్రంగా స్పందిస్తూ దుర్ఘటనగా భావిస్తున్నాము. ఏపీజేఎఫ్ ఫారెస్ట్ అసోసియేషన్ తరఫున మార్కాపూర్ యూనిట్ ప్రెసిడెంట్ గా దీన్ని మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మా వారి మీద దాడి చేసిన వారి మీద కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ పరంగా, మరియు వారి మీద మా అటవీ సిబ్బంది మొత్తం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు కాబట్టి ఎమ్మెల్యే వారు వారి అనుచరుల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయగలరని ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. దీంట్లో చిన్న తప్పు జరిగినా కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా మా అసోసియేషన్ తరఫున ఆందోళన చేపడతామని తీవ్రంగా హెచ్చరించడం.